హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి లాక్స్ కోవెట్. నేనైతే ఓల్సుక్ సాల్మియా వచ్చాను. అది ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. బట్ ఏ పర్పస్ మీద వచ్చాను అది కూడా చెప్తాను. చూసేయండి వీడియో మొత్తం. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఇదైతే సాల్మియా ఓల్సుక్. ఇప్పుడే మనం లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం. ఇంకా కొద్దిగా ముందుకు వెళ్తే అక్కడ అంతా కలర్ఫుల్గా ఉంటుంది, అది కూడా మీరు చూస్తారు. ఇదైతే పార్కింగ్ ఏరియా. ఇదైతే దీన్ని సాల్మియా ఓల్సుక్ అంటారు. దీనికి ఇంకో పేరు కూడా ఉంది, మినీ మనీలా అంటారు. అంటే ఇక్కడ ఫిలిపీన్స్ ఎక్కువ వస్తారు. వాళ్ళు ఫ్రైడే అయితే ఇంకా చాలామంది వస్తారు, ఎందుకంటే హౌస్ మేడ్ అంతా వర్క్ చేస్తుంటారు కదా. ఫ్రైడే రోజు వచ్చి ఇక్కడైతే ఫ్రెండ్స్తో జాలీగా ఎంజాయ్ చేస్తారు. అయితే వస్తున్నాడు, మీకు వీడియోలో కనిపిస్తుందా? నేను ఒక్క నిమిషం జూమ్ చేస్తానండి. కనిపిస్తున్నాడా? బ్లాక్ జాకెట్ వేసుకొని చేతిలో ఫోన్ నొక్కుతూ వస్తున్నాడు. ఇతనే మా ఫ్రెండ్. హాయ్ బ్రో, ఎలా ఉన్నావు? బాగున్నావా? బాగున్నా బ్రో. థ్యాంక్స్ బ్రో. మా కోసం ఐస్ క్రీమ్ చూసారా? మా ఫ్రెండ్ ఐస్ క్రీమ్ తీసుకొచ్చాడు బ్రో. ఒకసారి మా ఫ్రెండ్స్కి అందరికి హాయ్ చెప్పు బ్రో. హాయ్ బ్రో. ఇదిగో బ్రో నీ బంగారం. థ్యాంక్స్. నేను ఏ పర్పస్ మీద వచ్చాను ఇప్పుడు అర్థమైందా? మా ఫ్రెండ్ పర్ఫ్యూమ్ కావాలన్నాడు, ఇంకా తన కోసం అయితే నేను వచ్చాను బ్రో. అంత లాంగ్ వెళ్ళి బ్రో. ఎలా ఉంది బ్రో? నచ్చిందా? ఇంకోటి కూడా ఉంది బ్రో బ్యాగ్లో. బాగుందా బ్రో? థ్యాంక్ యూ సో మచ్ బ్రో. మా కోసం ఈ చల్లని వేళలో ఒక ఐస్ క్రీమ్ తీసుకొచ్చి ఇచ్చినందుకు. క్లైమేట్కి సూపర్ టేస్ట్ ఉంటుంది, అందుకోసం మా ఫ్రెండ్ కోసం ఎంతైనా కదా బ్రో. ఈ ఓల్సుక్లో ఫ్రైడే రోజు ఎక్కువ వస్తారంట ఫిలిపీన్స్ వీళ్ళు, అవును నిజమేనా? నిజమే. ఇక్కడ ఫ్రైడే ఎక్కువ బాగుంటుంది. ఫ్రైడే, సాటర్డే, సండే అంటే బాగా జబ్బర్ బాగా వస్తారు. అవునా బ్రో? ఇక్కడ ఏమన్నా నీకు ఏమైనా బెస్ట్ మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా? అంటే మెమరీస్ ఏమన్నా లైఫ్లో ఇక్కడికి వచ్చి మెమరీస్ ఏమి ఉండవు, అంతా మర్చిపోవాలి. నువ్వేదో చెప్తే ఏదో అనుకున్నా కానీ ఇది కూడా మంచి టేస్ట్ ఉంది బ్రో. చూసారా పిల్లలు అంతా జాలీగా ఎంజాయ్గా ఆడుకుంటున్నారు. మ్యాక్సిమం ఇక్కడ ఫ్రైడే రోజు అయితే జనాభా బాగా వస్తారు, బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్తో ఇక్కడ టుగెదర్ ఇక్కడ కలిసి పార్టీ చేసుకుంటారు, మంచిగా తిరుగుతారు. ఇంకోటి ఏంటంటే వెకేషన్ పోయేటప్పుడు ఇక్కడికి వస్తే మనకి కావాల్సిన సామాన్లన్నీ ఇక్కడ దొరుకుతాయి. అంటే మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, అక్కడైతే షాప్స్ కనిపిస్తుంది కదా, ఆ షాప్స్లో అయితే అన్నీ మీకు కావాల్సినవి అన్నీ ఉంటాయి. అదొక్కటే కదా, ఇంకా ముందుకు వెళ్తుంటే చాలా షాప్స్ ఉన్నాయి. చిన్న మిషన్ ఇటు పోదాం, అంతా కనిపిస్తుంది.
వాడు చూడు. మీకు చెప్పాను కదా బిగ్సీ రెస్టారెంట్ ఇదే. ఇక్కడ అన్నీ దొరుకుతాయి. సమోసా గిమోసా మొత్తం దొరుకుతుంది. और पकौड़ा भी गरम है, दे दो फिर 220 का। कितना पैसा आएगा? ज़्यादा नहीं खाना। ఫ్రెండ్స్, ఈ వీడియో మీరు చూశారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ మర్చిపోవద్దు.